హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, సో బాసరా ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే ఆన్లైన్లో అయితే ఓపెన్ అయితే అయిపోయాయి. సో ఇది చాలామందికి తెలుసు అనుకుంటున్నా. సో ఈ వీడియోలో ఏమంటే ఫ్రెండ్స్, మనం మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఇకపోతే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమంటే, తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అయితే 10th క్లాస్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే సో ఈ బాసరా ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి అయితే వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే పెట్టండి డిస్క్రిప్షన్లో, మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో అందరికీ అయితే హెల్ప్ చేస్తాను. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్లో ఒక 50 మెంబర్స్ ఆల్మోస్ట్ అయితే సో ఈ బాసరా ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి అయితే సెలెక్ట్ కావడం జరిగింది. సో నేను అందుకే చెప్తున్నా మన తెలంగాణ స్టూడెంట్స్కి అయితే. ఇకపోతే ఫ్రెండ్స్, నేను ఇంకోటి చెప్పేది ఏమంటే, ఏపీ ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే ఆన్లైన్లో ఓపెన్ అయితే అయిపోయాయి. సో ఫుల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను. సో వీడియో ఎలా అప్లై చేసుకోవాలన్న దానిపైన అయితే సో ఏపీ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు అయితే సో ఏపీ ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి అయితే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మ్యాక్సిమం మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి అయితే గోల్డెన్ ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకునేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో అయితే సో బాసరా ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఫుల్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏమంటే, స్టార్టింగ్లోనే చెప్తున్నా వినండి. సో వీడియో అయితే ఒకటికి 2 సార్లు అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో మీకు ఈజీ అనిపిస్తేనే మీరైతే మీ మొబైల్లో అయితే అప్లై చేసుకోండి. లేకపోతే మాత్రం సో మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి అయితే వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో అయితే ల్యాగ్ అవుతుంది. నేనైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే. సో ఇకపోతే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, అయితే మనకు 4 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట ఈ బాసరా ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి. సో స్టెప్ బై స్టెప్ అయితే ఈజీగానే ఉంటుంది. మ్యాక్సిమం నన్ను అయితే ఫాలో అయిపోండి. సో కింద డిస్క్రిప్షన్లో ఇది బాసరా ఆర్జుకేటీ సో సంబంధించి అఫీషియల్ లింక్ అయితే పెట్టాను. మీరైతే లింక్ ఓపెన్ చేయండి, నన్ను స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయిపోండి. ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ ఏమంటే సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. సో ఫస్ట్ దాని మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో మీరైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకు సబ్మిట్ చేయాలి, మన డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. మన కాలేజ్ అంటే స్కూల్ డీటెయిల్స్ మొత్తం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తూ వస్తాయి. మీరైతే సో ఫస్ట్ అయితే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. సో 1 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ అయితే మీరైతే మళ్ళీ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ చూసినట్లయితే బోర్డ్ డీటెయిల్స్ అనమాట. సో 10th క్లాస్ ఎక్కడ చదివారు, ఏ బోర్డుకి సంబంధించి, సో టీఎస్ఆ ఏపీనా, సో దానికి సంబంధించి అయితే ఇచ్చేయండి. సో 10th క్లాస్ పాస్డ్ ఇయర్ అయితే మెన్షన్ చేయండి. సో మాక్సిమం అందరూ ఇయరే కాబట్టి 2023 అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో పాస్డ్ ఇన్ అంటే 2023. అట్ ది సేమ్ టైం హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఇదంతా ఫ్రెండ్స్, మీరైతే హాల్ టికెట్ 10th క్లాస్ హాల్ టికెట్ అండ్ మార్క్స్ మేము పక్కన పెట్టుకొని అయితే డీటెయిల్స్ అయితే ఇస్తురండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ మొత్తం అయితే ఆధార్ కార్డ్ డీటెయిల్స్. సో ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అంటే మీకు 10th క్లాస్ హాల్ టికెట్లో ఉంటుంది కదా, సో ఏ నేమ్ ఉంటే అదే ఇవ్వండి. సో ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి. సో మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేయండి. క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇది మాత్రం చూసుకోండి. సో మీకు 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏది ఉంటే అది మాత్రమే ఇవ్వండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది. ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్సి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, మీరు సప్లీలో పాస్ అయ్యారా అని అయితే ఉంటుంది కదా, సో ఎన్ని అటెంప్ట్స్లో పాస్ అయ్యారో అదైతే ఇచ్చేయండి. సో ఫస్ట్ అటెంప్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్ అన్న దానిపైన అయితే సో టోటల్ మార్క్స్ ఆర్ గ్రేడ్, మీకు గ్రేడ్ వచ్చిందా, సో టోటల్ మార్క్స్ అన్న దానిపైన అయితే సో ఇక్కడైతే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చాయి, జనరల్ సైన్స్లో ఎన్ని వచ్చాయి, సో సోషల్ స్టడీస్లో ఎన్ని వచ్చాయి, సో ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, సో ఫస్ట్ లాంగ్వేజ్లో ఎన్ని వచ్చాయి మార్క్స్ అనేటివి, సో సెకండ్ లాంగ్వేజ్, సో ఇవన్నీ ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను కదా. మార్క్స్ మేము అయితే పక్కన పెట్టుకోండి. సో మార్క్స్ అయితే మీరైతే ఇస్తురండి. సో పాయింట్స్ అయితే వచ్చిండే కదా, ఇన్ని పాయింట్స్ వచ్చాయి అన్న దానిపైన అయితే. ఇకపోతే ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ది స్కూల్ 10th క్లాస్ ఎక్కడ చదివారో ఆ స్కూల్ నేమ్ అయితే ఇచ్చేయండి. సో స్కూల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. సో ఫర్దర్ డీటెయిల్స్ చాలా అయితే పెట్టారు ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమైపోతుంటాయి. సో మీరైతే ఇచ్చేస్తురండి. సో 10th క్లాస్ డీటెయిల్స్ 1 మినిట్ ఫ్రెండ్స్. సో ఏపీ ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి, సో బాసరా ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. సో మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపైన కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాం. మన ఛానల్ని కొంచెం అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అందరికీ హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం కదా ఫ్రెండ్స్. పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫ్రెండ్స్ బాగా జాగ్రత్తగా అయితే ఇస్తురండి. సో మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ మాత్రం యూజింగ్లో ఉండేది అయితే ఇవ్వండి. అట్ ది సేమ్ టైం ఆల్టర్నేట్ ఇవ్వండి. సో ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి, లేకుంటే మాత్రం ఆప్షనల్, పర్వాలేదు, ఏం కాదు. సో కమ్యూనిటీ ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మనకు ఖచ్చితంగా అయితే మీ క్యాస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీ కన్నా మనకు క్యాస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు సో సెలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అయితే అది ఇవ్వండి, లేదంటే ఓసీ బీసీ ఏ బీసీబీ సో అది
అది ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అదేమన్నా ఉంటే అది ఇవ్వండి. లేదంటే లేదు. ఆప్షనల్ మదర్ టంగ్ మీరు ఏ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఆల్మోస్ట్ మనకు తెలుగు ఉంటది. మీకు ఏదన్నా వేరేది ఉంటే అదైతే మెన్షన్ అయితే చేసేయండి. సో రిలీజియన్ హిందూ ఇవన్నీ ఇచ్చేయండి ఫ్రెండ్స్. యాన్యువల్ ఇన్‌కమ్ ఈ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది మీకు మీ బియ్యం కార్డ్ అంటే వైట్ రేషన్ కార్డ్‌లో అయితే ఉంటది. సో అక్కడ చూసి అయితే ఇచ్చేయండి. ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేయండి. సో సీఏపీ అంటే హ్యాండిక్యాప్డ్ లెక్క. సో అది యెస్ ఆర్ నో అయితే ఇచ్చేయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని. సో ఎన్‌సీసీ ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్. మాక్సిమం స్పోర్ట్స్ కోటా కింద అయితే చాలా సీట్స్ అయితే ఉంటాయి. ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా కింద. సో ఉంటే మాత్రం మీ దగ్గర సర్టిఫికేట్స్ అక్కడైతే ఎస్ అని అయితే మెన్షన్ చేసేయండి. సో ఇకపోతే ఫ్రెండ్స్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మాక్సిమం మీకు ఈజీగానే ఉంటాయి. సో అడ్రస్ అనేది ఏ టౌన్ ఏ పిన్ కోడ్ అనేది అయితే ఇచ్చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరైతే అక్కడ కాంటాక్ట్ అవ్వండి. సో మాక్సిమం హెల్ప్ చేస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే. సో థర్డ్ క్లాస్ ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ స్కూల్ ఎక్కడ చదివారు థర్డ్ క్లాస్ నుంచి సో 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కావాల్సిందే. సో థర్డ్ క్లాస్ ఎక్కడ చదివారు ఏ స్కూల్లో చదివారు ఏ డిస్టిక్లో చదివారు అని ప్రతి ఒక్కటి ఫోర్త్ క్లాస్ ఇవన్నీ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీకు మాక్సిమం 5th క్లాస్ 6th క్లాస్ ఏ స్కూల్ నేము స్టేటు డిస్టిక్ అన్నీ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో చదివింటారు. సో అందుకే వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట. ఈ ఇయర్ అయితే స్పెషల్గా అయితే అడిగారు. సో లెంత్ అనేది ప్రొలాంగ్ అయింది. 9th క్లాస్ వరకు అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ లోకల్ ఆర్ నాన్ లోకల్ అంటే ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి. నాన్ లోకల్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి చెప్పా కదా అప్లై చేసుకోవచ్చని. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఇచ్చేయండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. యాన్యువల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కమ్యూనిటీ సో ఇదంతా అమౌంట్ పెయిడ్ ఫ్రెండ్స్. మీరు అమౌంట్ ఫ్రెండ్ అంటే సెలెక్టెడ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ అంటే అమౌంట్ పే చేసేకి ఉంటుంది అనమాట ఇది. సో మీకు ఆప్షన్ అనేది ఓపెన్ అయితే అమౌంట్ అనేది పే చేసేయండి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి అప్లోడ్ సర్టిఫికేట్స్ అనేవి నేను చెప్పా కదా ఆల్రెడీ. సో మీ ఫోటో ఉండాలి, మార్క్స్ మెమో ఉండాలి. ఇవన్నీ 100 KB లెస్ దాన్ అంటే 100 KB లోపే ఉండాలి. సో అప్లోడ్ స్టడీ సర్టిఫికేట్ అనేది బోన్ఫైడ్ సర్టిఫికేట్ అనేది నేను చెప్పా కదా ఆల్రెడీ దగ్గర పెట్టుకోండి అని. సో యాన్యువల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అది కూడా లెస్ దాన్ 100 KB ఉండాలి మనకి. సో మీరైతే ఇక్కడ కంప్రెస్ అయితే చేసుకొని ఇచ్చేయండి. సో సబ్మిట్ మీద అయితే డైరెక్ట్గా అయితే మీరు క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడికి మనకు సబ్మిట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్. అలాగే మీకు సబ్మిట్ కొట్టిన వెంటనే మీకైతే సో సబ్మిట్ చేసేస్తారు. అక్కడికి మీకు ఫస్ట్ స్టెప్ అయిపోయినట్లే అనమాట. నెక్స్ట్ వచ్చి మీరు ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫీజ్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేస్తున్నారు చూడండి ఇక్కడైతే. సో అప్లికేషన్ ఫీజ్ అనేది సో మీరైతే ఫస్ట్ సబ్మిట్ అప్లికేషన్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్లో. సో అప్లికేషన్ సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో టీఎస్ఆర్జీయూకేటీకి కానీ సో ఏపీఆర్జీయూకేటీకి కానీ మీకు అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడైతే మీరు కొట్టిన వెంటనే మీకు క్యాస్ట్ నాకైతే లేదు కదా ఫ్రెండ్స్. మీకైతే క్యాస్ట్ బేస్ చేసుకొని అయితే ఓపెన్ అవుతుంది. సో ఏ క్యాస్ట్కి ఎంత ఫీజు కట్టాలా అనే దానిపైన అయితే మీరైతే డైరెక్ట్గా అయితే పే అయితే చేసేయండి. సో ఈజీగానే ఉంటుంది. మీరు డైరెక్ట్గా మీరు డెబిట్ కార్డ్తో కానీ యూపీఐ ఐడి ద్వారా కానీ మీరైతే అమౌంట్ అనేది అయితే పే చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో అమౌంట్ అనేది పే చేసేసిన వెంటనే మీకైతే ఇక్కడికి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మీరైతే